హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సంతోష్. మీరు చూసిన సంతోష్ వ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసిందంటే మన ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది మన ధూల్పేట్లో. అక్కడ ఏమేమి మోడల్ గణపతి పప్పులు ఉన్నాయి ఏందని మాత్రం మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాను. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి ఆల్ అనండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్క వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మన ధ్రువ్ సింగ్ అన్న దగ్గర మాత్రం ఇట్లా గణపతులు ఉంటాయి అంటే మాత్రం భారీ గణపతి పప్పులు ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇది ఏంటంటే మన హైదరాబాద్ ధూల్పేట్లో మాత్రం ఫేమస్ షెడ్లలో ఒక షెడ్ అన్నట్టు ఇది. కాబట్టి నేను మీకు స్పెషల్గా అయితే మాత్రం వీడియో కొంచెం లెంత్ అయినా మాత్రం మొత్తం వీడియో అనేది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ వ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసిందంటే మన ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గరికి రావడం జరిగింది. ఈ ఫేమస్ షెడ్లలో ఇది ఒక షెడ్, చాలా ఫేమస్ మన ధ్రువ్ సింగ్ అన్న వాళ్ళది. అక్కడ చూసుకోవచ్చు మన సురేందర్ సింగ్ కళాకార్ అండ్ సుభాష్ సింగ్ వీళ్ళంతా మన షెడ్ లోపలికి అయితే మాత్రం ఈ అడ్రస్ అనేది, లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఇక వెళ్ళి అయితే చూద్దాం. చూసుకో గణపతి పప్పులు ఏమేమి ఉన్నాయి ఏందని మాత్రం ప్రజెంట్గా, ఎందుకంటే మస్తు చాలా బాగుంటాయి గణపతి పప్పులు. చూసుకోవచ్చు ప్రజెంట్గా అయితే మాత్రం మనం వచ్చేసిందంటే ఓన్లీ కలరింగ్ అయిన గణపతి పప్పుల షెడ్లు అయితే తీయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్గా అయితే మనం ఒక గణపతి పప్పని చూపిస్తున్నాం మీకు. ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే ఏంటంటే మనకు తామర పువ్వు పైన కూర్చొని ఉండడం జరిగింది గణపతి పప్ప, మనకు సిట్టింగ్ పొజిషన్లో. అండ్ అలానే మనకు ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్లో వచ్చేసి కలర్ అయితే పంచ కొట్టడం జరిగింది. అండ్ షేడింగ్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో చూసింది కదా. అండ్ మనకు వచ్చేసి ఈ పెయింట్ అనేది ఎంత బాగుందంటే చూడండి, అంత బాగున్నది. ఇక్కడ ఓన్లీ గణపతి పప్ప చూసుకున్నారు కదా, మనకు డిజైనింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మొత్తం కొంచెం కవర్స్ అయితే వేసి పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకుందాం మహారాజా మోడల్లో అయితే గణపతి పప్ప. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇంకో గణపతి పప్ప గారికి అయితే రావడం జరిగింది. ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. ఈ సిట్టింగ్ పొజిషన్లో ఏ గణపతి పప్ప కూర్చొని ఉంటారో మీకు ప్రతి ఒక్కరికి తెలుసు, మన దగుడు మహారాజ్ డగుడ్ సెట్ అయితే ఉండడం జరుగుతుంది కూర్చొని. పంచకు చూసుకున్నట్టయితే మనకు రెడ్ కలర్ పంచ పైన గోల్డ్ కలర్ షేడింగ్ డిజైనింగ్ అయితే రావడం జరిగింది. హ్యాండ్ ఆభరణాలు అనేది ఎంత బాగున్నాయి అంటే ఎంత బాగున్నాయి. మీకు ఎంత అంటే కవరింగ్ పైన ఎంత కనబడుతుందో లేదో నాకైతే తెలియదు, చాలా మంచి గ్లోయింగ్. అండ్ అలానే ఇంకా చూసుకున్నట్టయితే మనకు మన ఆభరణాలు అయితే మాత్రం స్వామివారికి ఎంత బాగున్నాయి అంటే చూడండి. ఇంకోటి ఏంటంటే చోళల్లో కూడా మంచి డిజైనింగ్. టోటల్గా మాత్రం మనకు పంచ వచ్చేసి మనకు చెప్పాను కదా మీకు రెడ్ కలర్లో అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్, గ్రీన్ కలర్ కండువా చూసింది కదా. మనకు నీల్ పెయింట్స్ అండ్ ఉంగరాలు కూడా ఉన్నాయి గణపతి పప్పకు. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే ఒక చేతులు మాత్రం 4 చేతులలో ఇంకా ఇది ఆయుధాలు అనేది పెట్టలేదు, శంఖం ఎట్లుంటాయి కదా అవి పెట్టలేదు. ఇంకా మనకు ఐస్లలో చూసుకున్నట్టయితే మాత్రం ఐసులలో మాత్రం గ్లోయింగ్ అనేది మాత్రం ఎక్సలెంట్. చూసుకుందాం కిరీటం ఇట్లా బాగుంది కదా. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణపతి పప్ప వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్ పంచ కూడా వచ్చేసి మనకు ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు ఎల్లో కలర్ పంచ అండ్ మనకు ఆరెంజ్ కలర్ షేడింగ్ అయితే రావడం జరిగింది. అండ్ అలానే కండువా చూసుకున్నట్టయితే మనకు పింక్ కలర్ అండ్ మనకు చుట్టూరంగా బార్డరింగ్ అయితే మాత్రం చూపిస్తాను మీకు మన గణపతి పప్పను చూడండి. అండ్
చూసిందిగా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన గణపతి బొప్పలు అయితే మాత్రం మొత్తం అయితే చూపించాను. మన ధ్రువ్ సింగ్ కళాకారు అన్నారు కదా, అండ్ అలానే ఇక్కడ నచ్చితే మాత్రం తప్పకుండా మాత్రం వచ్చి బుక్ చేసేసుకోండి. చాలా ఫాస్ట్ బుకింగ్ అవుతాయి. అండ్ అలానే లింక్ మీకు ఇక్కడ రూట్ అనేది మనకు గూగుల్ మ్యాప్ ద్వారా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అది ఓపెన్ చేసేసుకొని ఆ రూట్ ప్రకారం వచ్చి మాత్రం తక్కువ మనీ తీసేసుకోండి. ఎందుకంటే ఆ రూట్ మ్యాప్ కూడా ఎందుకు ఇచ్చినారంటే చాలా ఇబ్బంది పడతారు ఒకవేళ రావాలన్నా కూడా. దానికోసం అయితే మాత్రం రూట్ మ్యాప్ అనేది డిస్క్రిప్షన్ ఇచ్చాను. అండ్ అలానే నా వీడియో నచ్చినైతే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో వరంగల్ గణేష్ ఐడల్స్ అని ఉండే ఇదివరకు, ఇప్పుడు సంతోష్ వ్లాగ్స్ అని ఎడిట్ చేసుకున్నాను. కాబట్టి మీరు దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేసి మీరు మంచి రీల్స్ అయితే చూడొచ్చు. ఓకేనా, మరి కలుస్తాం. మరి కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.